అన్నా మళ్ళీ వచ్చిన మొత్తానికి తమ్ముళ్ళు చూశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ గురించి. సో అంతకుముందు ఒకసారి తాత్కాలికంగా మంగళం పడి ఈ రోజుతో ఒక మొత్తం గుమ్మడికే కొట్టి హార తిప్పి పక్కన పడేద్దాం అనుకుంటున్నాను సీజన్ 7 బిగ్ బాస్ తెలుగు గురించి. సో త్వరలో ఇంకో 2 monthsలో ఓటీటీ స్టార్ట్ అవబోతుంది. దాని గురించి కూడా అనాలిసిస్ రివ్యూలు కంటిన్యూ చేస్తాను, బట్ కొంచెం టైం తీసుకుని చేస్తాను. అండ్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్లో యాజ్ యూజువల్ పల్లవ్ ప్రశాంత్ గెలుస్తాడు అన్నాను. ముందు శివాజీ గారు విన్నర్ అవుతారని, తర్వాత పల్లవ్ ప్రశాంత్ కంపల్సరీ షోర్. ఎందుకంటే దొంగనా కొడుకులకి బిగ్ బాస్ పెట్టింది పేరు. అండ్ అలాంటి దొంగనా కొడుకుల్ని దగ్గరుండి గెలిపించడంలో మనం వాళ్ళు గొర్రెలు చేస్తుంటారు, మళ్ళీ మనం గొర్రెలు అవుతూ ఉంటాం. కాబట్టి కంగ్రాట్స్ టు ఆల్ ద పల్లవ్ ప్రశాంత్ ఓటర్స్ హూ ఓటెడ్ ఫర్ హిమ్. లాస్ట్ సీజన్ 2 గుర్తొచ్చింది నాకు. అప్పుడు కూడా ఇలాంటి ఒక గ్రేట్ మహానుభావుడికి ఆర్మీలు కూడా కట్టి క్యాన్సర్ ఆయన ఇలాగే ఫైనల్లోకి వచ్చి నేను క్యాన్సర్కి, మా అమ్మగారు క్యాన్సర్తో చనిపోయారు, క్యాన్సర్ పేషెంట్స్కి ఇంత పొడుగు చేస్తారని చెప్పి ఇంత బార్ దించాడు, మనకి ఎంత లోతు దించాడు. ఈయన 30 లక్షల మరి రైతులకే కేటాయిస్తాను అని చెప్పాడు. ఆ కారు ఏమో వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు, నగలేమో వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. మీకేమో ఇంత త్వరలోనే తెలిసిపోద్ది అది ఎంత లోతుందో. కొలుచుకోవడానికి టేబుల్ రెడీగా పెట్టుకుంటే మరీ మంచిది. నేను ముందు నుంచి నా కన్క్లూజన్ వీడియోలో కూడా చెప్పా, నేను ఎందుకు సపోర్ట్ చేయను ఏంటో. ఎందుకంటే 20 ఎకరాల ఆసామి పేద రైతు బిడ్డాన్ని యూట్యూబ్లో 5 లక్షల ఫాలోవర్లు ఉన్నవాడు, 5 లక్షల ఫాలోవర్లు యూట్యూబ్ అంటే ఒక ఈ వీడియోకి ఆయనకి ₹1,00,000 వస్తాయి. ఎన్ని వీడియోలు పెట్టాడో చూసుకోండి. అండ్ ఏమని చెప్తాం, ఏదో గొర్రెల మందలాగా ఒక గొర్రె అటు తిరిగి వెళ్తుందంటే గుడ్డెద్దు చేయబడినట్టు అలా బోధనే ఉంటాయి కదా ఈ గొర్రెల మందలన్నీ కూడా. మన జనాలు అలాగే తయారయ్యారు. నేను అడిగిన 2 పాయింట్స్కి సమాధానం చెప్పి ఒకటి ఏంటంటే తిట్టినోడు తప్ప సమాధానం చెప్పిన నా కొడుకు, దమ్మున్న నా కొడుకు ఒక్కటి లేడు. 2 క్వశ్చన్లు. ఒకటి, ఏ రోజైనా ఒక్క పాయింట్కైనా ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చాడా, లేకపోతే తన తప్పు ఉంటే ఏదైనా చేసిన తప్పు నిజాయితీగా ఎప్పుడైనా ఒప్పుకున్నాడా, తన పాయింట్ లేకపోతే కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఎప్పుడైనా ఆన్సర్ ఇచ్చాడు, ఎప్పుడు అడ్డదిడ్డంగా వాదించడం తప్ప. తర్వాత రైతులకి ఔన్నత్యం రైతుల గురించి తెలిపేలాగా రైతుల ఔన్నత్యం ఏం చేసాడు లాస్ట్లో 2-3 స్పీచ్లు తప్ప ఒక్క పని ఏది లేదు. ఓకే, ఫైనల్గా విన్నర్ అయ్యాడు. అది నేను ఆల్రెడీ చెప్పాను కదా, బిగ్ బాస్ విన్నర్ అవ్వడం అంటే ఏదో పెద్ద గొప్ప పూడపూడి చేయడం లేకపోతే ఏదో చేసి పడేస్తాడనేది ఏమి ఉండదు. కానీ మహా అయితే సినిమాల్లో యాక్ట్ చేసి అంత స్కోపు ఉంటుంది రా మహానటుడు. ఈరోజు తెలుసు అదైతే ఉంది. కమల్ హాసన్, విక్రమ్ అన్నీ మిక్స్ కొట్టున్న ఒక మహానటుడు మాతో ఇంతమంది జనాల్ని బురడి కొట్టించాడంటే రాజకీయాల్లోకైనా రావచ్చు, అటు సినిమాల్లోకైనా వెళ్ళొచ్చు. ఈయనకి ప్రోత్సహించింది ఇంకో మహానటుడు ఆయన ఉన్నాడు కదా, ఆయన నెక్స్ట్ చూడండి ఆంధ్ర పాలిటిక్స్లో చక్రం తిప్పుదామని పెద్ద స్కెచ్ చేసుకుని వచ్చాడు. తిప్పుతాడు, వెళ్తాడు, చేస్తాడు. వెల్ అండ్ గుడ్. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఓకే ఇది ఇక్కడ ఓటేసిన 15 లక్షల మంది కోసం లేకపోతే 1 కోటి మంది ఓటేసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళ కోసం కాదు. మేబీ తెలంగాణ ఫేవరెటిజంతో కూడా తెలంగాణ వాళ్ళు ఓటు వేసి ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. కానీ బట్ నేను చెప్తున్న మీద ఓట్లు లేని వాళ్ళందరికీ చెప్తున్నా, హీ నాట్ డిజర్వ్ టు బి ఏ విన్నర్. 5గురిలో ఎవరో కాదనుకోండి, బట్ ఇతనికి మిగతా 4గురితో పోల్చుకుని కొంచెం తక్కువ అర్హత ఉంది. అండ్ రేపు పొద్దున్న కూడా మీరు చేస్తున్న ఏమంటారు ఇలాంటి వాళ్ళని ఒక్కసారి ఆలోచించే ఓట్లేదు. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆంధ్ర ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాటిలో కూర్చున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. సో ఒకసారి చూడండి, ఈ పిచ్చిగేదో తెలిసిపోద్ది మనకి. ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకుని ఓటేయడానికి ట్రై చేయండి. ఇదంతా బిగ్ బాస్ అయితే ఆల్రెడీ ఓట్ల గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీని గురించి ఇంతకు మించి టైం వేస్ట్ చేయడం నాకు అనవసరం అనిపిస్తుంది. సో నేను మీ సుధీష్ రెడ్డి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. All the best to the Gorrias who voted for PP. Bye.